ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనపప్పు, ఆవాలు మిక్స్ ఉంటే మిక్స్ లేదా విడిగా ఉంటే విడిగా వేసుకొని కొంచెం ద్వారగా వేయించుకోవాలి. తర్వాత 4 ఎండుమిరపకాయలు, మనకు స్పైసీనెస్ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ద్వారగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ బాగా వేగాలి. అప్పుడే ఉప్మాలో ఆనియన్స్ క్రంచీగా అనిపిస్తాయి. ఆనియన్స్ వేగాక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడైతే ఆయిల్ డ్రై అవ్వకుండా మనకు ఆయిల్ కలిసి వస్తుంది. ఆనియన్స్ వేగేటప్పుడే మనం సాల్ట్ వేసుకోవాలి. మార్కెట్లో రోస్టెడ్ సేమియా దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మనం నార్మల్ సేమియాని తీసుకొని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదా రోస్టెడ్ సేమియా అయితే మనకు ఎంత క్వాంటిటీ కావాలో 1 గ్లాస్ అయితే 1 గ్లాస్, 2 గ్లాస్ అయితే 2 గ్లాస్ వేసుకొని కాస్త కలుపుకొని డ్రై అవ్వాలి. బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రైస్ కుక్కర్లో కుక్ చేసే వాళ్ళైతే ఈ కుకింగ్ చేసేటప్పుడు రైస్ కుక్కర్ ఆఫ్ అయినప్పుడు మళ్ళీ తిరిగి మనం ఆన్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు మనం సేమియాకి తగ్గ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే డ్రైగా క్రంచీగా బాగుంటుంది. మనం 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా వేసుకున్నాం కాబట్టి 4 గ్లాసెస్ లేదా 4.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే క్రంచీగా వస్తుంది. వాటర్ వేసేటప్పుడే ఎవ్రీ గ్లాస్ వేసినప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటే వాటర్ బాగా కలిసి సాల్ట్ కంటెంట్ అంతా మిక్స్ అవుతుంది. అప్పుడు మనకు సాల్ట్గా రాదు. మధ్యలో రైస్ కుక్కర్లో కుక్ చేసేవాళ్ళు రైస్ కుక్కర్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఆన్లో ఉంటే తొందరగా కుక్ అవుతుంది, ఆఫ్లో ఉండి మనం చూడకపోతే లేట్ అవుతుంది. రైస్ కుక్కర్ కాబట్టి మధ్యలో మనం అప్పుడప్పుడు కాస్త మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది డ్రై అవుతుందా, ఎంతవరకు డ్రై అయిందో మనం చూసుకుంటూ ఉండొచ్చు. మధ్యలో మనం ఓపెన్ చేసి చూసినప్పుడు వాటర్ క్వాంటిటీ తగ్గిందా సరిపోయిందా అనేది కూడా చెక్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో మధ్యలో చూడడం గుడ్. 10 నిమిషాల్లో చేసుకునే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎక్సలెంట్. మరెందుకు ఆలస్యం, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.